అందరికీ నమస్కారం. ప్రస్తుత సమాజంలో మన చుట్టూ ప్రతి ఇంట్లో దేవుడి దయ వల్ల మధ్యతరగతి వాళ్ళ ఇంట్లలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి, కానీ అశాంతి ఉంటుంది. దాదాపుగా 100% ఇదే సమస్యతో బాధపడుతున్నారు. మనకు కావాల్సిన ఇల్లు ఉంది, కారు ఉంది, బైక్ ఉంది, ఇంట్లో తినడానికి తిండి ఉన్నాయి, అన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉన్నాయి. దాదాపుగా మన మధ్యతరగతి వాళ్ళకు ఎలాంటి లోటు లేకుండా మన ఇంట్లో ఉన్నాయి అన్ని వస్తువులు. అయినప్పటికీ అశాంతి ఉంది, ఎవరికీ శాంతిగా లేదు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనకు పూర్వీకులు ఏదైతే చెప్పిన ఆచార వ్యవహారాలు ఉన్నాయో వాటిని మర్చిపోతున్నాం. దానివల్లనే కొంతవరకు సమస్యలు వస్తున్నాయనేది పచ్చి నిజం. వాటిని మనం సవరించుకొని చేస్తే మనకి అశాంతి అనేది పోతుంది. అందులో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, మన ఇండ్లలో ఉండే ఆడవాళ్ళు గృహమే కదా స్వర్గసీమ అంటారు, ఇల్లాలే ఇంటికి దీపమని. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం లేవడం ప్రారంభించాలి. ఫస్ట్ అంటే సూర్యోదయానికంటే ముందు. దాదాపు ఇప్పుడు మనకు సూర్యోదయం అంటే 6 అవుతుంది ఈ టైం లోపల, అంటే దానికంటే ఒక 12 నిమిషాల ముందు, అంటే 5:30 కానీ 5:15 కానీ స్త్రీలు లేవాలి. సూర్యోదయానికంటే ముందు ఫస్ట్ పాయింట్. లేచిన వెంటనే కాలకృత్యంలో తీర్చుకొని ఇల్లు వాకిలి ఊడ్చేయాలి. సెకండ్. ద థర్డ్ వన్, ఇంట్లో పాత్రలు బీత్రలు వంట పాత్రలు ఏమైనా అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఫోర్త్ వన్, స్నానం చేయాలి. ఇవి చేసిన తర్వాత వంట ప్రారంభించాలి. అంతవరకు వంట చేయకూడదు. స్నానం చేయకుండా వంట చేయకూడదు. అలాగే ఏమీ తినకూడదు, తాగకూడదు. అలా చేయడం వల్లనే మన ఇంట్లో అశాంతి ప్రబలుతుంది. దీంట్లో కొంత మినహాయింపు ఉంది. మరి అలాంటి ఇలా కొంతమంది పసిపిల్లలతో ఉంటారు, బాలింతరాలు, వాళ్ళకు మినహాయింపు ఉంటుంది. ఇంట్లో జబ్బు పడ్డ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మినహాయింపు ఉంటుంది. పసిపిల్లలు అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు మినహాయింపు ఉంటుంది. ఇది కాకుండా సాధారణంగా అందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరైతే ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. అప్పుడే ఇంట్లో కొద్దిగా శాంతి అనేది ప్రారంభమవుతుంది. అది కంటిన్యూ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకు ప్రశాంతత ఇంట్లో నెలకొంటుంది. సో దయచేసి ఆడవాళ్ళు ఇది గమనించి చేయగలరు. ఎట్టి పరిస్థితిలో స్నానం చేయకుండా వంట చేయకూడదు, పొయ్యి కూడా ముట్టియకూడదు. పూర్వకాలంలో అంటే మట్టి పొయ్యిలు ఉండేది, అలుకు జల్లేసి పూజ చేసి పొయ్యి ముట్టించేవాళ్ళు. ప్రస్తుతం పొయ్యిలు అనేవి ఈ రోజుల్లో లేకుండా పోయినాయి. ప్రస్తుతం అంతా సిలిండర్. కనీసం సిలిండర్నైనా సరే స్నానం చేసిన తర్వాత కొన్ని నీళ్లు చల్లి క్లీన్ చేసుకొని వంట ప్రారంభించడం అన్నిటికంటే ఉత్తమం. తర్వాత స్నానం చేయకుండా ఎలాంటి వస్తువులు తాగకూడదు, తినకూడదు. ఈ 2 విషయాలు జాగ్రత్తగా పాటిస్తే ఆ ఇంట్లో సుఖశాంతులు వెలువడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మగవాళ్ళు కూడా లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమం పెట్టుకోవాలి. అంతవరకు కూడా టిఫిన్ అనేటివి ఏం తినకూడదు. ఇవి చేయడం వల్ల కొంతలో కొంతైనా మనకు ప్రశాంతత దొరుకుతుంది. దీని గురించి మళ్ళీ ఇంకో వీడియోలో నెక్స్ట్ చెప్తాను. ప్రస్తుతం మాత్రం ఇంతవరకు పాటించండి. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని నా కోరిక. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.